అయితే సార్ మొన్నటి వరకు అంటే రీసెంట్ పాస్ట్ లో ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి ఈ రెండు దేశాల సమస్యలను కూడా తెగేదాకా లాగొద్దని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అనేటువంటి సమాచారం కూడా కొంతవరకు స్ప్రెడ్ అవుతోంది. అంటే తెగేదాకా లాగొద్దని అనుకున్నది ఎవరు? ఇండియానా లేకపోతే అటు యుఎస్ఆ? అంటే ఇటు ప్రధాని మోడీయా లేకపోతే అటు ట్రంపా? ఎలా ఆలోచించాలి సార్? ఈ వాణిజ్య యుద్ధాన్ని స్టార్ట్ చేసింది అమెరికా. అవును, యాక్చువల్ గా పీయూష్ గోయల్ గారు మన డెలిగేషన్ వెళ్ళి చాలా అంశాలు వాళ్ళతోటి ఆల్రెడీ మనం ఒప్పేసుకుంటున్నాం. మనం ఇంతవరకు మన దేశంలో లేనటువంటి కన్సెషన్స్ అని అమెరికాకి ఇచ్చాం మనం ఆల్రెడీ. అవన్నీ ఒప్పుకొని ఒక అగ్రిమెంట్ డ్రాఫ్ట్ తయారు చేసి మనం వాళ్ళు ఇద్దరు ఒప్పుకొని వాళ్ళ ట్రేడ్ డెలిగేషన్ మనం ఒప్పుకొని ఆ ఫైనల్ డాక్యుమెంట్ ని డొనాల్డ్ ట్రంప్ ముందర పెట్టి డొనాల్డ్ ట్రంప్ దాన్ని తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు ఆయన వాళ్ళ కోర్టులో ఉంది. నిర్ణయం చేయవలసింది అమెరికా నిర్ణయించింది. మనం ఎంతవరకు కన్సెషన్ ఇవ్వగలమో అంతవరకు ఇచ్చేసాం ఆల్రెడీ. దాన్ని స్వీకరించడం అనేది తన చేతిలో. దాని ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఇన్ని దేశాలు వచ్చి నా మీద మోకరిల్లుతున్నాయి కదా, కాబట్టి నేను ఏం చెప్తే అది వింటారు. నాకు నా చేయికి నాకు నా శరీరంలో అన్ని భాగాలకు వచ్చి ముద్దు పెట్టుకొని వీడు దాసోహం అంటున్నారు కాబట్టి నేను వాడుకుంటాను. భారతదేశం మీద నేను టారిఫ్లు వేశానంటే రష్యాతో వ్లాడిమిర్ పుటిన్ యుద్ధం ఆపించగలను. రెండు, ఆల్రెడీ నేను భారతదేశం మీదే వేయగలిగానంటే మీ మీద కూడా చేయొచ్చు అని చైనాని బెదిరించవచ్చు. రష్యాని చైనాని కంట్రోల్ చేయడానికి భారతదేశం కీలకం అని చెప్పి నిర్ణయించుకున్నారు. అది నిర్ణయించుకొని డొనాల్డ్ మనం కాదు కదా. అవునండి, మనకు దెబ్బ లేదా దానికి వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు మనం చూసుకుంటున్నాం. దీంట్లో కూడా ఏంటంటే మనకు పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ, ఐటీ రంగంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కానీ, లేదా మనకు ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ కానీ ఈ 50% దాని మీద వర్తించవు. ఎగ్జంప్షన్స్ లో ఉన్నాయి కూడా. కాబట్టి మనకున్న ప్రాబ్లం అంతా ఒక $60-70 బిలియన్ మీద మనకి ఏదో ఇబ్బంది పడుతుంది. ఎస్పెషల్లీ టెక్స్టైల్స్, ఫర్నిచరు, తర్వాత మనకు షింప్స్. మనకు ఆంధ్రప్రదేశ్ ఫర్ ఇన్స్టెన్స్ షింప్స్ మనకు చాలా దెబ్బలు అవుతాయి. సరే, ప్రత్యామ్నాయం చూసుకుంటాం. ఇప్పుడు జిఎస్టీ తగ్గుతోంది కాబట్టి ధరలు తగ్గుతాయి కాబట్టి సార్ అయినప్పటికీ కూడా ఈ 25% ప్లస్ 25% 2 times ఎక్స్ట్రా చేసినటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒకంత ఆందోళన అయితే కలిగించాయి ఇండియాని. అదైతే కాదనలేని నిజమండి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని చల్లబరిచే చర్యలు ఏమైనా చేయడం స్టార్ట్ చేశాడా అటు ట్రంప్ నుంచి, యుఎస్ఏ నుంచి? ఇలా ఆలోచించచ్చు అంటారా? ఏమైనా ఆ ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందంటారా? నాకైతే కనిపించట్లేదు. అతను సైడ్ నుంచి 50% తగ్గలేదు. ఇంకా ఇప్పుడు కూడా 50% వేశాను కదా అని కోర్టులో కూడా చెప్పి. అవునండి, మీరు దాన్ని మీరు ఎలా ఆపుతున్నారు అంటే, ఇవో నేను భారతదేశం మీద 50% టారిఫ్ వేశాను కదా అని కోర్టులో చెప్పి. కాబట్టి అంటే అతను టారిఫ్స్ వేసే అధికారం లేదు అని చెప్పి కోర్టులో చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ లో ఫెడరల్ కోర్ట్ దీంట్లో కూడా ఆల్రెడీ అతని వ్యతిరేకంగా జడ్జిమెంట్స్ వచ్చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు. సుప్రీంకోర్టు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. నేను టారిఫ్లు వేసి యుద్ధాలను ఆపగలుగుతున్నాను, చాలా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థ వ్యవస్థని అంతా కూడా నేను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను, ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాను. పైగా ఈ మధ్యలో శాంతి బహుమతి కోసం కూడా ప్రయత్నాలు. అది సరే, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఒక అబ్సెషన్ అనుకోండి. బట్ నేనేమంటే బేసిక్ గా టారిఫ్లతోటి అతను ఏదో చేద్దామని ప్రయత్నం చేశాడు, పెడిచికొట్టింది. వాళ్ళ దేశంలోనే ఇప్పుడు సంక్షోభం వస్తుంది, పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఏదో కొన్ని వస్తువులు $10 ఉందనుకోండి, $11 అవుతుంది, లేదా 10.5 ఎవరికి కనిపించదు. 2 నెలల తర్వాత 11 అవుతుంది, తర్వాత 12 అవుతుంది, మెల్లిగా పెరుగుతున్నాయి. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ టారిఫ్లు వస్తున్నాయని చెప్పి భయపడి ఆ దేశంలో ఉన్నటువంటి స్టాకిస్టులు అందరూ ముందస్తుగానే స్టాక్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ సీజన్ నవంబర్-డిసెంబర్ లో వాళ్ళ కొనుగోలు చాలా విపరీతంగా ఉంటుంది, క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి కూడా. దానికి సంబంధించినంత కూడా మోరల్లెస్ వాళ్ళ దేశంలో ఆల్రెడీ పెట్టుకున్నారు. కాబట్టి ఈ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఫిబ్రవరి-మార్చ్ తర్వాత గుణం చూపిస్తాయి. ఆ దేశం సంక్షోభంలో ఉందని మూడీస్ చెప్తాం. మోదీ గారు భారతదేశంలో ఉన్నటువంటి మూడీస్ మన ఏజెన్సీ చెప్పింది. కాబట్టి ఈ స్థితి నిర్ణయించవలసిన డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు. మనం అతను బాగా మాట్లాడితే మేము మాట్లాడతాం, నువ్వు నన్ను బెదిరిస్తే మేము పట్టించుకోము. కంప్లీట్ ఇన్ని నవారో కావచ్చు, స్కాట్ బెసెంట్ కావచ్చు, వీళ్ళందరూ ఎన్ని ఎలా బెదిరిస్తున్నారు, ఎలా అవమానిస్తున్నారు మనల్ని. మనం రెస్పాండ్ దాని గురించి పట్టించుకోవట్లేదు, ఏం రెస్పాండ్ చేయాలి. అండ్ సార్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, గోడాన్ ఛాంగ్ మాట్లాడిన మాటల్లో కూడా అతను ఇచ్చిన సంకేతాల్లో వీళ్ళిద్దరి మధ్య, అంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధాని మోడీ మధ్యలో ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్స్, వ్యక్తిగత సంబంధాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అంటే ఆ వ్యక్తిగత సంబంధాలు బలంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ఏదైనా సాధ్యం అనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చాడు సార్ తను.
అది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏం సంబంధాలు ఉంటాయి చెప్పండి, రెండు దేశాల మధ్య అవును. అంతకుమించి ఏముంటాయి? ఆఫ్ కోర్స్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక విధమైనటువంటి ద్వేషం ఉంటే కనుక ఆ దేశాలు కూడా సఫర్ అవుతాయి. అవును. కానీ మనకన్నా లాభం వచ్చిందా అదే అంతే, సింపుల్ as that. మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు భారతదేశానికి సద్దాం హుసేన్ మధ్యలో చాలా మంచి మైత్రి ఉంది. ఇన్ఫాక్ట్ మొత్తం ప్రపంచంలో జమ్మూ అండ్ కాశ్మీర్ భారత భిన్న భాగం అని చెప్పినటువంటి ఏకైక నేత సద్దాం హుసేన్. సద్దాం హుసేన్ కి కష్టం వచ్చినప్పుడు మనం ఏమైనా చేయగలిగాం అతన్ని? ఏం చేయలేదు. కాబట్టి ఈ మైత్రి అనేది ఎవరిని కాపాడదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకుంటారు, ప్రతి ఒక్కరిని మై ఫ్రెండ్ అంటారు, ఇవన్నీ చెప్తారు. దానివల్ల బట్ దాని వెనక చాలా చాలా కారణాలు ఉంటాయంటారు. కరెక్ట్, ఇవన్నీ ఉంటాయి. కానీ అదే మోదీలో గత నెల రోజులుగా డొనాల్డ్ ట్రంప్ ఈ 50% టారిఫ్ వేసిన తర్వాత ఏదో విధంగా మనకు వచ్చే దిశగా అతను 4 సార్లు ఫోన్ చేస్తే మోదీ గారు ఫోన్ ఎత్తలేదు. అవును, అది కూడా చూసాం. ఎత్తలేదు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే నేను మోదీకి ఫోన్ చేసి మోదీని బెదిరించాను, మోదీ నాకు దాసోం అన్నాడు, సరెండర్ అయిపోయాడు అని చెప్పి అతను దాన్ని మళ్ళీ ప్రచారం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ అంటే రీసెంట్ గా సార్ వైట్ హౌస్ లో జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడాడు, మోడీతో తాను చాలా బాగా కలిసిపోతున్నానని కూడా చెప్పాడు. అంతేకాదండి, ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మోడీ చాలా గొప్ప ప్రధాని అంటూ కూడా కామెంట్ చేయడం. సార్ ఇవన్నీ ఎలా చూడాలి? అంటే ఒకవైపు పెట్టే చోట పొగ పెట్టేస్తూ మరోవైపు కావలించుకుంటాను అంటే కనుక ఏంటిది? అంటే ఈ ద్వంద్వ వైఖరిని ఎలా చూడాలి? ద్వంద్వ వైఖరి కానే కాదండి, ఆయన నైజం అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన గ్రేట్ కానీ ఏ వ్యక్తిని అనలేదో చెప్పండి. గ్రేట్ గా ఆయన ఎవరినైనా అన్నాడు అతను. ఈవెన్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అతని పట్టిస్తే కనుక మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ర్యాన్సమ్ అతని మీద పెట్టినటువంటి జోలాని సిరియా ప్రధాని సిరియా రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఫుల్ ఆఫ్ ఎనర్జీ అంటున్నాడు. మొన్నటి వరకు ఒక 2 నెలల క్రితం వరకు అతని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. ఈ రోజు అమెరికా అతను తీసేసి డొనాల్డ్ ట్రంప్ స్వయం అతన్ని కలిసాడు యుఏఈలో. రష్యాని కంప్లీట్ గా నాశనం చేయాలనుకుంటే అమెరికా ఆలోచన దృక్పథంలో చూస్తే కనుక ఈరోజు ఆయన అలాస్కాకి పిలిచి బ్రహ్మరథం పట్టాడు ఆయన. అలాగే ఒక టెర్రరిస్ట్ దేశం అని చెప్పినటువంటి కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియాని గ్రేట్ గా అనుకుంటున్నాడు. కాబట్టి గ్రేట్ గా అనని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మోదీ గారికి కాకుండా మోదీ గారిని మాత్రమే అన్నాడు, ఆయన ఏమనలేదు కదా. ఈవెన్ అసీం కూడా ఈజ్ అ గ్రేట్ గాయ్ అంటున్నాడు. ఆయన పేరు కూడా తెలియదు, అసీం పేరు కూడా తెలియదు. లీడర్ ఫ్రమ్ పాకిస్తాన్ వాస్ హియర్ అంటున్నాడు, లీడర్ అంటున్నాడు, పేరు కూడా తెలియదు. కానీ గ్రేట్ గా. కాబట్టి ఆయన చెప్పే దానిలో ఎప్పుడూ దానికి ఏమి విలువ లేదు, దాన్ని పడుచుకోవడం అవసరం లేదు. మోదీ గారికి బాగా తెలుసు. అందుకే ఆయన మోదీ గారి పట్ల ఆయన కొంచెం మంచిగా మాట్లాడితే, బాగా మాట్లాడితే మోదీ గారు అదే విధంగా స్పందిస్తారు. కానీ అల్టిమేట్ వాళ్ళ పాలసీలు ఎలా ఉండబోతుంది, వాళ్ళ నిర్ణయాలు ఏమి ఉండబోతున్నాయి, మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు దాని ఆధారంగా మనం ప్రవర్తిస్తాం, అంత మించి ఇంకేం లేదు. ఇన్ఫాక్ట్ జయశంకర్ గారు ఎన్నో మీటింగ్స్ లో చాలా స్పష్టంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేశారు. వాళ్ళ హిపోక్రసీ, మీరు రష్యా దగ్గర నుంచి ఎందుకు అస్త్రాలు కొనుక్కుంటున్నారు, అమెరికా నుంచి కొనొచ్చు కదా అని చాలా మంది అడిగారు. ఇన్ఫాక్ట్ యాంటోనీ బ్లింకెన్ ఆయన పక్కన ఉండగానే జయశంకర్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము డెమోక్రసీ, ఇంకా మిగతా ఇతరత్ర డెమోక్రసీ దగ్గర నుంచి సహాయం కోరుకుంటాం, కానీ మాకు ఈ వెస్టర్న్ కూటమిలో ఉన్నటువంటి డెమోక్రసీలు ఎవరు మా సాయానికి రాలేదు. పైపెచ్చు మా పక్కన కూర్చున్న శత్రువులకు వీళ్ళు అస్త్రాలు సంపాదించారు వాళ్ళు. కాబట్టి మేము అక్కడికి మాకు ఎవరిస్తే అస్త్రాలు వాళ్ళ దగ్గర పెడతాం, అందుకని మేము సోవియట్ యూనియన్ దగ్గర వెళ్ళాం, రష్యా దగ్గర వెళ్ళాం అని చెప్పారు. అంటే వాళ్ళ హిపోక్రసీ ప్రపంచంలోనే లార్జెస్ట్ పెద్ద డెమోక్రసీ అయిన భారతదేశానికి సాయం చేయకుండా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము మా దేశ రక్షణ కోసం ఏదో చూసుకుంటాము అంటే, వాళ్ళ హిపోక్రసీ ఏంటంటే వాళ్ళ అధీనంలో ఉండాలి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, అది వాళ్ళకి కావాలి. మీ డెమోక్రసీ మీరు డిక్టేటర్ వాళ్ళకి అనవసరం. మీరు ఏ దేశంలో మీ పాలన ఎలా ఉన్నా నాకు అనవసరము, మీరు అసీమునీర్ ఒక నియంత్రకుడు ఉన్నా నాకు అనవసరము, రాచరికంతో ఒక నియంతృత్వ ధోరణితో నడిపిస్తున్నటువంటి గల్ఫ్ దేశాలన్నిటిని కూడా వాళ్ళ మిత్రులే. డెమోక్రసీస్ మీద వాళ్ళకి